డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. కరోనా సీజన్ మళ్ళీ మొదలైపోయింది. కరోనా న్యూస్లు చాలా వినపడుతున్నాయి. దానికి తోడి చలికాలం. సో చలికాలంలో ఆల్రెడీ ఆస్తమా పేషెంట్స్ కానీ, సైనస్ పేషెంట్స్ కానీ, బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బ్రీదింగ్ ఇష్యూస్తో చాలా బాధపడుతూ ఉన్నారు. దానికి తోడు కరోనా మూలాన ఇంకా ఎఫెక్టివ్గా అండ్ కోలుకోవటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఆస్తమా కానీ, సైనస్ ఉన్న వాళ్ళకి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రాణాయామ చేసుకోవాలి, అలానే ముద్రలు వేసుకోవటం మూలాన కూడా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అనేది ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్, అంటే మనకి కొన్ని సంవత్సరాలుగా మనం కరోనా గురించి తెలుసుకున్నాము. మాస్కులు వేసుకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజర్స్ వాడాలి. ఇవన్నిటితో పాటు మన లంగ్ కెపాసిటీ పెంచుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లంగ్ కెపాసిటీ సరిగ్గా లేని వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అయినా కూడా, కరోనా అనేది ఒక వైరస్, అది చాలా మనకి ఇప్పుడు ఇంత డేంజర్ అయింది కాబట్టి మన అందరికీ ఓకే, ఇది ఒక వైరస్ ఉంది, అది అటాక్ అవుతుంది అని. అలా కాకపోయినా కూడా రోజువారీ మన నిత్య జీవితంలో కూడా మన చుట్టూ కూడా రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు ఇవన్నీ ఉంటాయి. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తూ ఉంటుంది మనకి దాని మూలన ఇబ్బంది పడకుండా ఉండటానికి. కానీ కరోనా అనే ఒక వేరియంట్ స్ట్రాంగ్గా ఉండటం మూలన మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఇంకా పెంచుకోవాలి. ఉన్నదానికన్నా మన ఫుడ్లో చేంజెస్, మన తినే ఆహారంలో ఇమ్యూన్ సిస్టమ్ పెరిగే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తినటం మూలాన, మంచి ఎక్సర్సైజ్ చేయటం మూలాన, ప్రాణాయామ చేయటం మూలాన, ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల లంగ్ కెపాసిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఈరోజు లంగ్ కెపాసిటీ పెరగటానికి ఒక 2 ముద్రాస్ చూపిస్తానండి. 2 ముద్రలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలానే ప్రాణాయామ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ముద్ర వచ్చేసి ఆది ముద్ర అంటారు. ఆది అంటే మొదలు అని అర్థం. సో బేబీస్ పుట్టినప్పుడు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఈ ముద్రలో ఉంటాయి. ఇలా థంబ్ ఫింగర్ ఇలా లోపల పెట్టిన బటన్ వేళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఇది చాలా సింపుల్ ముద్ర. జస్ట్ వేళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. దీని పేరు ఆది ముద్ర అంటారు. ఆది ముద్ర చేయటం వలన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆక్సిజన్ సప్లై బ్రెయిన్కి బాగా జరుగుతుంది. సో స్ట్రెస్, నర్వ్స్ ఏమైనా స్ట్రెస్ అయి ఉన్నా కూడా రిలాక్స్ అవుతాయి. ఈ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆది ముద్ర. అలానే లింగ ముద్ర, ఈ ముద్ర కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది కూడా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. వేళ్ళని ఇలా లాక్ చేసుకుని బటన్ వేలు ఒకటి పైన ఉంచుకుని ఇలా లాక్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఇలా చేసుకోవచ్చు. సో 2 ముద్రలు, ఏ ముద్ర అయినా 10 నిమిషాలు చేసుకోవచ్చు. 30 నిమిషాలు చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ ఒకటేసారి 30 నిమిషాలు చేయలేం కాబట్టి 10 నిమిషాలు చెప్పున రోజుకి 3 సార్లన్నా చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కానీ ఇమీడియట్గా భోజనం వెంటనే కాకుండా కొంచెం టైం తీసుకోండి. మీ భోజనానికి ముద్ర వేస్తాకి ఆసనం ఎలా చేస్తారో అది కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగే బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ వీటి మీద, మజిల్స్ మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా 2 గంటలన్నా టైం తీసుకుని చేయండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా లంగ్ కెపాసిటీ బాగా మెరుగవుతుంది. అండ్ ఇది ఒక్కసారి ఇలా చేసి అయిపోతుందా, రిజల్ట్ వచ్చేస్తుందని కాకుండా కన్సిస్టెన్సీ రోజు చేయటం వలన ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. దాంతోపాటు బ్రీదింగ్ ఎక్సర్సైజ్, చిన్నపాటి బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఈరోజు మనం చేసేది చాలా సింపుల్. సింగిల్ నాస్ట్రిల్ బ్రీదింగ్ అంటాం. అంటే లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్. మన చుట్టుపక్కల అంత డస్ట్ పార్టికల్స్, సిమెంట్ పార్టికల్స్ ఇలాంటివి మన ఎయిర్లో ఉంటాయి. సో ఈ ముక్కులో ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫిల్టర్స్ లోపలికి చెత్త వెళ్ళిపోకుండా, డస్ట్ వెళ్ళిపోకుండా, టాక్సిన్స్ వెళ్ళిపోకుండా హెల్ప్ అవుతుంది. అలా ఫిల్టర్స్ ఉన్నా కూడా కొన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి తోడు హైదరాబాద్ మొత్తం, అంటే తెలంగాణ స్టేట్ ఇటు సైడ్ అంతా కొంచెం డ్రై వెదర్, అంటే మన ఎయిర్లో తేమ చాలా తక్కువ, గాల్లో తేమ ఉండకపోవటం వలన మీరు గమనిస్తే మనం స్కిన్ కూడా తొందరగా డ్రై అయిపోతుంది. చలికాలం అని కాకపోయినా మామూలుగా హైదరాబాద్ వెదర్కి, తెలంగాణ ఇటు సైడ్ వెదర్కి. సో అందుకోసమని తొందరగా ఇక్కడ ఉన్న వాళ్ళకి సైనస్ అటాక్ రావటము ఈ బ్రీదింగ్ ఇష్యూస్ రావటం చాలా క్వైట్ కామన్. సో అందుకోసమని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మూలాన మనకి లోపల నుంచి లంగ్ కెపాసిటీ పెరిగి బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నా కరోనా ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి అటాక్ అయినా కూడా తొందరగా దాని నుంచి బయటపడతాకి హెల్ప్ అవుతుంది. సో రికవరీ ప్రాసెస్ ఫాస్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు లంగ్ కెపాసిటీ పెంచుకునే ముద్రలు కానీ, ప్రాణాయామ కానీ, ఆసనాలు కానీ ఖచ్చితంగా చేయాలి. సో సింగిల్ నాస్ట్రిల్ బ్రీదింగ్ అంటే లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడం వైపు లంగ్ని మాత్రమే బ్రీద్ అవుట్ చేసి
ఇక్కడ ఏమన్నా ముక్కులో బ్లాకేజ్ ఉన్నా కూడా, అలానే లోపల లెఫ్ట్ సైడ్ లంగ్లో టాక్సిన్స్ ఏమన్నా ఉన్నా కూడా, మలినాలు ఏమన్నా ఉన్నా కూడా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. సో బ్లాక్ ద రైట్ నాస్ట్రిల్, కుడి చేతితో కుడి నాస్ట్రిల్ని బ్లాక్ చేసి ఎడం వైపు నుంచి స్లోగా బ్రీద్ ఇన్, గాలి పీల్చుకుని స్లోగా గాలి వదలాలి. అగైన్ గాలి పీల్చుకుని స్లోగా గాలి వదలాలి. అలాగే అదర్ సైడ్ ఇంకో వైపు కూడా. ఈ చెయ్యన్న మార్చచ్చు లేదా రింగ్ ఫింగర్తో ఈ ఫింగర్తో కూడా చేయొచ్చు. బ్రీద్ ఇన్, స్లోగా బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, స్లోగా బ్రీద్ అవుట్. ఎంత స్లోగా చేస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ ఈ బ్రీదింగ్ కెపాసిటీ అనేది మనం ఎంత స్లోగా ఉంటే మన లంగ్ కెపాసిటీ అంత బాగా పెరుగుతుంది. హార్ట్ బీట్ కూడా నార్మల్గా ఉంటుంది. మన బ్రీదింగ్కి మన హార్ట్ బీట్కి కూడా ముడిపడి ఉంటుంది. సో బ్రీదింగ్ ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, యాంగర్ ఇష్యూస్, కోపం తొందరగా రాకుండా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, నరాల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా కంప్లీట్గా నరాలు రిలాక్స్, నర్వ్ సిస్టమ్ కంప్లీట్గా రిలాక్స్ అవటం వలన నర్వ్స్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇది సింగిల్ నాస్ట్రిల్. దీన్ని వార్మప్ కూడా అంటాం. అంటే ఒక్కొక్క నాస్ట్రిల్ని జస్ట్ బ్లాకేజ్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకుంటాం. అండ్ ప్రతి ఒక్కరికి ఒక నాస్ట్రిల్ రోజు బ్లాక్ ఉంటుంది. బాగా సివియర్ కోల్డ్ వస్తే మొత్తంగా నాస్ట్రిల్ బ్లాక్ అయినప్పుడు ఓకే ఇక్కడ ముక్కు గాలాట్లేదు అనుకుంటాం, కానీ రోజువారీ లైఫ్లో కూడా వన్ నాస్ట్రిల్ బ్లాక్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ నాస్ట్రిల్ బ్రీదింగ్, సింగిల్ నాస్ట్రిల్ బ్రీదింగ్ అనేది పడుకునే ముందు చేయటం వలన నాజిల్ క్లియర్ అయిపోతుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది, మంచి నిద్ర వస్తుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. దీంతో పాటు నాడీ శుద్ధి ప్రాణాయామ కూడా చేసుకోవచ్చు. నాడీ శుద్ధి ప్రాణాయామ చేస్తాకి నాసిక ముద్ర, ఈ ముద్ర వేసుకోవాలి. అంటే చూపుడు వేలు మధ్య వేలు క్లోజ్ చేసి థమ్ ఫింగర్ని రింగ్ ఫింగర్ని పెట్టుకుని బ్రీద్ ఇన్, గాలి స్లోగా పీల్చుకుని ఎడం వైపు నుంచి పీల్చుకుని హోల్డ్, ఆపి కుడి వైపు నుంచి వదిలేసేయాలి. మళ్ళీ పీల్చుకోండి, హోల్డ్, బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద లెఫ్ట్, రిలాక్స్. నాడీ శుద్ధి ప్రాణాయామకి చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఎడం వైపు నుంచే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. బ్రీద్ ఇన్, గాలి పీల్చుకుని హోల్డ్, దీన్ని కుంభించటం అంటారు. బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద రైట్, మళ్ళీ కుడివైపు నుంచి పీల్చుకుని హోల్డ్, అలాగే ఎడం వైపు నుంచి వదిలేయాలి. ఇది ఎన్నిసార్లు చేసాము కన్నా ఎంతసేపు చేసామనేది ఇంపార్టెంట్. ఎంత స్లోగా, నిమిషానికి ఎంత తక్కువ చేస్తే, ఎంతసేపు స్లోగా చేస్తే అంత బాగా చేసినట్టు. అంటే ఫర్ సపోజ్ ఒక నిమిషానికి 10 రిపిటేషన్స్ ఆర్ 8 సార్లు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ ఒక సర్కిల్ చేస్తే అంత బాగా చేస్తున్నట్టు. ఎంత స్పీడ్గా బ్రీదింగ్ ఉంటే తొందరగా మన లంగ్ కెపాసిటీ డౌన్ అయిపోతుంది, లైఫ్ స్పాన్ కూడా డౌన్ అయిపోతుంది. సో మీ లైఫ్ స్పాన్ పెరగాలి అంటే బ్రీదింగ్ అనేది చాలా స్లో డౌన్ అవ్వాలి. సో ఇది చాలా స్లోగా స్టార్ట్ చేయండి. సింగిల్ నాస్ట్రిల్తో చేసి నాడీ శుద్ధి చేసి ఈ 2 జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు మంచి ఆహారం తినండి. ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ అంటే ఏదైనా తినచ్చు. అంటే దానికోసం స్పెషల్ ఫుడ్ తీసుకొచ్చి ఇది ఇమ్యూన్ బూస్టింగ్ అంటూ ఏముండదు. మీ రోజువారీ మీ ఫుడ్ ఏదైతే ఉందో ఈ సీజన్ తగ్గట్టుగా తినండి. ఈ సీజన్ దొరికే ఆమ్లా, ఉసిరికాయలో వైటమిన్ సి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వైటమిన్ సి ఖచ్చితంగా ఈ సీజన్లో దొరికేవన్నీ ఏవైతే ఉన్నాయో, అలాగే రూట్స్, స్వీట్ పొటాటోస్ కానీ, చిలకడ దుంపలు కానీ, ఏ దుంపలైనా సరే దొరికేవి, ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్, ఆరెంజెస్ కానీ ఇలాంటివన్నీ మన రోజువారీ ఫుడ్లో ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. దీనికోసం స్పెషల్గా తినాల్సిన అవసరం ఏం లేదు. అలానే మీరు తినే భోజనంలో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు చూసుకోండి. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ పప్పు కానీ, రాజ్మా కానీ, చోలే కానీ, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ ఆర్ సోయా కానీ ఇలాంటివి ఏమన్నా కూడా హై ఇంటేక్ ఉండాలి ప్రోటీన్. నాన్ వెజిటేరియన్స్కి ఎలాగో ఫిష్ కానీ, దీంట్లో చికెన్లో కానీ ఉంటుంది, ఎగ్స్ రూపాన్ని కూడా మీరు ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవచ్చు. అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లాక్స్ సీడ్స్లో ఎక్కువ ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ దొరుకుతాయి ఎక్కడైనా సరే, అవి తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్కి ఫిష్లో ఎలాగో దొరుకుతుంది కాబట్టి తీసుకోవచ్చు. సో ఇలా బ్యాలెన్స్డ్ డైట్ అన్నీ దొరికేటట్టు, మీకు సీజనల్ దొరికేటట్టు రోజు
ప్రాపర్గా లంచ్ డిన్నర్ తీసుకున్నారంటే సరిపోతుంది. న్యూట్రిషన్ సెపరేట్గా మీరు ఇమ్యూన్ బూస్టింగ్ కోసం ఏదో ఒక బయట ప్రోడక్ట్ తీసుకురావక్కర్లేదు, ఆర్ ఇదే తినాలి అని అంటూ ఏమీ లేదు. చక్కగా వేడివేడి అన్నం తినండి, ఏ పూటగా ఆ పూట ఫ్రెష్గా తినండి. ఈ ప్రాణాయామాలు ఇవన్నీ చేసుకుని కాసేపు ధ్యానం చేసుకోండి, మెడిటేషన్. ఇలా చేసుకుంటే కరోనా బారిన పడకుండా ఉంటారు. ఒకవేళ పడినా తొందరగా రికవర్ అవుతారు. ఇవన్నీ సూచనలు మీరు గుర్తుపెట్టుకుని చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ. ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం, ఆసనాల కోసం ఆర్ రెగ్యులర్ యోగా క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఫస్ట్కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు.